నమస్తే, వెల్కమ్ టు సామన్ మీడియా. నేను మీ యాంకర్ శృతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భుజంగరావు సార్ గారు. సార్ హ్యూమన్ రైట్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సామన్ మీడియా. సార్ బాగున్నారా సార్? బాగున్నాం. యా సార్, మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏంటి స్టేట్ ప్రెసిడెంట్ కదా, మీరు మోస్ట్గా ఫేస్ చేసిన కేసెస్ ఏంటి సార్? మిమ్మల్ని బాగా ఆలోచింపజేసేది, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ చేసే కేస్? నాకు ఫస్ట్ ఏంటంటే నార్నూర్ మండల్లో 1998-99లో 3000 మంది నార్నూర్ మండలం అతిసారతోటి చనిపోవడం. తర్వాత చనిపోయిన తర్వాత ప్రభుత్వాలు అతిసార అంటే వీళ్ళు ఆదివాసులు మూఢనమ్మకాలు ఉండడం వలన లేదా మూఢాచారాలతోటి వీళ్ళు ఆచారాలతోటి వీళ్ళు పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది వచ్చింది అని నెగ్లెక్ట్ చేయడంతో నాకు చాలా బాధాకరమైంది. దాని తర్వాత రెండో విషయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, గిరిజనేతలు, దళితులు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి అసలు ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందకపోవడం అనేది, ఇవాళ ఆ స్థానికులుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు ఎవరైనా జీవించేటువంటి భూమి, నీళ్ళు, అడవి, వాళ్ళకు సంబంధించినటువంటి అవన్నీ కూడా వలసవాదం వచ్చేసి వలసవాదులు బయటవాడు వ్యాపారం చేసి ఇక్కడ ఉన్నటువంటి వనరులు డబ్బుతో పాటు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా దాడులు చేస్తుంటే అది ఇండైరెక్ట్గా బయట ఎవరు కనిపించకపోవడం అది నాకు బాధ కలిగించింది. ఉదాహరణకు ఒట్టూరులో ఒక రాజుల కోట ఉండే, అది ఆత్రం రాజవంశం వాళ్ళ కోట. దాని ముంగట ఉన్నటువంటి రామ్ మందిరు, దానికంటే ముందు అది మాంకాళి అంటే ఒక కోటకు ఎదురుగా ఒక మైసమ్మ పెట్టుదూరు, దాన్ని ఆదివాసులు మేము అవ్వాలిపేన అంటాం, దాని రక్షణ ఎదురు వచ్చేది. దాన్ని ఏం చేశారు, ఇక్కడ వలసవాదం పెరిగిన తర్వాత బయట వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మాంకాళి గుడిని రామ్ మందిర్గా మార్చారు. రామ్ మందిర్ని ఏం చేసారు, అనతికాల తొందరనే ఒక గ్యాబుల్లోనే సాయిబాబా గుడి మార్చారు. ప్రెజెంట్ సాయిబాబాగా ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. ఇవాళ మాంకాళి గుడిని మార్చేసి రామ్ మందిర్ పెట్టారు. రామ్ మందిర్ని మార్చేసి సాయిబాబా మందిర్గా చేశారు. సాయిబాబా మందిర్ సరే నడిపిస్తున్నాడు అని ఈ మధ్య ఒక 2 సంవత్సరాలు తీసుకొచ్చి రావణాసురుని కాల్చుడు మొదలు పెట్టిండ్రు సాయిబాబా టెంపుల్ రామ్ మందిర్లో. అంటే ఇక్కడ ఆదివాసుల యొక్క మనోభావాలను, ఆదివాసుల యొక్క అస్తిత్వం అంతా కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ నన్ను ఎవరు మాట్లాడాలి? ఆ క్రమంలోనే బాలగోపాల్ గారు ముఖ్యంగా నాకు ఈ ఆలోచనలు ప్రేరేపించింది. ఆదివాసీ మైదాన లేదా బయట ఉన్నటువంటి ఆదివాసులు ఒకటైతే, రెండవది స్థానికంగా ఉన్న గిరిజనేతరులు, గిరిజనులు ఏ రకంగా వస్తున్నారనే రెండవ అంశము, తర్వాత వీళ్ళంతా పరాయీకరణ ఎట్లవుతున్నారనేటువంటి మూడవ అంశము, ఇట్లా ఆదివాసుల యొక్క లేదా పేద ప్రజలను ప్రభుత్వాలు ఏ రకంగా మోసం చేస్తున్నాయనే 4 రకాలైనటువంటి అంశాల మీద బాలగోపాల్ గారు, ప్రొఫెసర్ బుర్రారాములు, తర్వాత ప్రెసిడెంట్ బ్రతుకున్నటువంటి కోదండరామ్, వీళ్ళు ముగ్గురు కూడా మొదటగా బాలగోపాల్ గారు వచ్చేసి ప్రాంతాలు చూశారు. ఇంత వనరులు ఉన్నాయి, నీరు ఉంది, భూమి ఉంది, ఖనిజాలు ఉన్నాయి, వీళ్ళకు బతికే హక్కు లేదు. ఎవరికి? ఆదివాసులకు, ఆదివాసి ప్రాంతాల్లో గిరిజనేతలు వాళ్ళ ఏరియాలో వాళ్ళకి బతికేది లేదు, హక్కు లేదు. ఆ ప్రాంతంలో బతుకుతున్నటువంటి ఒక జినక పిల్ల కానీ, కుందేలు కానీ, ఒక చెట్టు కానీ, ఒక రాయి కానీ పోతే, ఒక పులి చచ్చినా, ఒక జంతువు చచ్చినా, ఒక కుందేలు చచ్చినా, ఒక చెట్టు చచ్చినా వీళ్ళను అరెస్ట్ చేసి జైళ్ళలో పంపుతారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు వనరు అంటే ఒక వస్తువుకున్న విలువ లేదు, జంతువుకున్న విలువ లేదు, ఈ మనుషులకు లేదనేటువంటి విషయాన్ని బాలగోపాల్ గారు చాలా విపులంగా రాయడం కూడా జరిగింది. దానికి తోడు ప్రొఫెసరు మన కాకతీయ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి బుర్రారాములు, వీళ్ళిద్దరు వచ్చేసి చూడండి, ఇవాళ ప్రాజెక్టులు వస్తాయి, ఆదివాసి ప్రాంతం ఖతం అవుతుంది, అభివృద్ధి పేరు మీద ఇవి ఓపెన్ కాస్ట్లు వస్తాయి,
అక్కడున్న మీ గూడాలు మీ అడవులు మీ అవి వెళ్ళిపోతాయి. అంటే ఓపెన్ కాస్ట్ మీద నువ్వు అడవి కొట్టినా అక్కడ జంతువులను చంపినా ఎలాంటి కేసులు ఉండవు. కానీ ఆదివాసి మాత్రం అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఒక 2వ హక్కు వీళ్ళకు ఉంది, ప్రత్యేకమైనటువంటి 5th 6th షెడ్యూల్. ఆ షెడ్యూల్లో ఎవరు పోకూడదని భారత రాజ్యాంగమే చెప్పింది. ఆ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఇవాళ పాలకులు కార్పొరేట్లకు ఈ అడవిని అమ్ముతున్నారు, భూమిని అమ్ముతున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి బయటకు పంపించేసి వాళ్ళను మనుషులుగా లెక్క గుర్తిస్తలేరు. ఇది పూర్వం మీకు తెలియదు. ఒక సంవత్సరం క్రితం ఇక్కడ పులులు ఉన్నాయని టైగర్ జోన్ మీద ఇక్కడనే రాంపూర్ అని ఒక గ్రామం, మైషంపేట గ్రామం, ఈ గ్రామాలను తీసుకుపోయి ఇక్కడ పులులు బాగున్నాయి, మీరు ఇక్కడ ఉంటే బాగుండరని మధ్యపడగ గ్రామంలో వాళ్ళకు కొత్తగా నిర్వాసిత ప్రాంతం చేసింది. అక్కడ ఓన్లీ మనుషులను అక్కడ పంపించాడు. ప్రెజెంట్ ఇప్పుడు చూడండి, అక్కడ ఇండ్లు కట్టారు, భూములు లేవు. ఆ భూమి ఇచ్చిండ్రు, ఆ భూమి ఇచ్చిన భూమి దున్నడానికి వ్యవసాయానికి పనికిరానటువంటి పరిస్థితి. ఇదొక అంశం. ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళు పూర్వం నుంచి ఉన్నటువంటి భూముల్లో దున్నుతూ ఉంటే ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది, ఫారెస్ట్ అటవీ హక్కుల చట్టం చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి నివాసితుల యొక్క వాళ్ళ కొంత డేట్లో వాళ్ళు దున్నుతున్నటువంటి భూములు వాళ్ళకు దక్కనివ్వండి. ఇంకో విషయం 5th షెడ్యూల్లో పేసా చట్టం అని పెట్టింది. ఇది రాజ్యాంగం వీళ్ళు ఎవరు ఇచ్చింది కాదు. వీళ్ళు ఈ రాజ్యాంగంలో మీకు ఆ పేసా చట్టం ప్రకారంగా వాళ్ళ తీర్మానాలను గౌరవించండి. ఇవేమి గౌరవం లేదు, ఈ చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ఈవెన్ మనిషికి మనకి చూడకుండా ఇవన్నీ నన్ను ఆ పెద్దవాళ్ళు బాలగోపాల్, బుర్రరాములు వీళ్ళు చూపెట్టినటువంటి అవి చూస్తే ఒకసారి పైకి చూశాను. అవును కదా, మైదానంలో అడిగితే వాడిని నక్సలైట్లని, వాడిని టెర్రరిస్ట్ అంటాడు, నక్సలైట్ అంటాడు, మాట్లాడితే వేడు ఏదో అని ఒక కేసులు పెట్టి వాడిని లోపడే గొంతెత్తినవారు. మరి మా ఆదివాసుల తరఫున మాట్లాడే వాళ్ళంతా కూడా నక్సలైట్లు అట్లా చంపుతున్నారు. మరి నిజంగా ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ మా ఆదివాసి ప్రాంతాల్లో నక్సలైట్ల పేరు మీద చాలా హింసించారు. చాలా మందిని చంపిండ్రు కూడా. అమాయకులను అసలు ఏం తెలియని వాళ్ళని. ఒకటి మాకు ఇంతకుముందు మనం మాట్లాడినాం, ఆదివాసులు ఒక మానవ విలువలు కలిగినటువంటి మానవులు. వాళ్ళు పోలీసుడు పోయినా అన్నం పెడతాడు, నీళ్ళు ఇస్తాడు, బయట దొంగోడు వచ్చినా నీళ్ళు ఇస్తాడు, అన్నం పెడతాడు. వాడు నక్సలైటా లేకపోతే పోలీసో వాళ్ళకి సంబంధం లేదు. చేయడానికి చూస్తారు. వాళ్ళు మనిషిని బతికియాలి. అయ్యో ఈడు ఎక్కడి నుంచో ఆకలితో రావచ్చు, అయ్యో ఈయన ఎవరు మనవాడి సరే దూరం నుంచి వచ్చిండు, నువ్వు అన్నం తింటావు అక్కడనే, వాళ్ళ మీదనే నువ్వు తిరుగుబాటుతున్నావు. నాకు ఒకటి జ్ఞాపకం ఏంటంటే మొన్న ఒక కరోనా పీరియడ్ 2021లో టెక్కిడిగూడని ఈ మంగి ఆ ప్రాంతంలో, తిరియని ప్రాంతంలో, తర్వాత ఇక్కడ మన ఉట్టూరు పక్కనే మత్తడిగూడ చాపరాలు అనేటువంటి పాపం వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటే కూంబింగ్ చేస్తున్నటువంటి పోలీసులు మీరు నక్సలైట్లకు అన్నం పెడుతున్నారని ఆయనను పట్టి చాలా హింసించారు. ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన బతుకుబాట. టెక్కిడిగూడ, అది మంగి టెక్కిడిగూడలో పొద్దంతా పోలీసులు పటేల్ ఇంటికాన్ని అన్నం తిన్నారు, అన్నం పెట్టిండు పటేల్, అన్నీ సహాయం చేసాడు. పొద్దుపోయినాక అదే ఇంట్లో మళ్ళీ రైడింగ్ చేసి ఈ అన్నం ఎందుకు మిగిలింది అన్నల కొరక. వాస్తవంగా వీళ్ళు పోలీసులు మిగిలిన అన్నం తిన్నారు, వాళ్ళన్నం మిగిలిన అన్నం ఉంచారు గంజిలో. ఇది అన్నల కొరకే వంట చేశారని వాళ్ళని 3 రోజులు అడవులంతా దింపితే అక్కడున్న ఆ విషయం మాకు చెప్తే మేము అక్కడ ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి అది కాదు అని మేము ఒక మానవ హక్కులుగా కార్యకర్తగా ఇది తప్పు మీరు చేసేది. ఒకవేళ వాళ్ళు అవుతానంటే వాళ్ళు నక్సలైట్లే అయితే మీరు ఏం గుర్తిస్తారు? ఆదివాసి నక్సలైట్ ఎట్లా అవుతారు? దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. వాడు ప్రాణ త్యాగం చేయడానికి బయటకు వస్తారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎట్లయితే వాళ్ళు త్యాగాలు చేయడానికి వస్తారు, వీళ్ళు పేద ప్రజలు వాళ్ళ ప్రాంతానికి కొరకు, కొంతమంది వాళ్ళ విముక్తి కొరకు
త్యాగాల కొరకు వచ్చిన వాళ్ళు వేరైతే వీళ్ళు ఆ మధ్యలో ఉండేటువంటి వాళ్ళని మీరు చంపడం అనేది సాధ్యం. మానవ హక్కుల కార్యకర్తగా నేను మాట్లాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ నాకు బాధ కలిగించినాయి. మైదాన ప్రాంతాల్లో మా ప్రాంత అంటే ఇప్పుడు దొరలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 96, 90 వరకు దొరలు అంటే భూస్వాములు మధ్య ఒక ధనిక రైతు, భూస్వామి తర్వాత ధనిక రైతులు అక్కడ ఉన్నటువంటి పేదల యొక్క శ్రమ దోపిడీ చేయడం జరిగింది. వాళ్ళ చెప్పు చేతిలో ఉంచుకొని వాళ్ళకు నచ్చినటువంటి విధానంగా అమ్మాయిలను కానీ తర్వాత అక్కడ ఉన్న యువతను కానీ వాళ్ళు చర్చేసినటువంటి సంఘటన. అసలు ఈ తిరుగుబాట్లు నక్సలిజం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మైదానంలో ఉన్నటువంటి వారు లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రశ్నించడమే ఇవాళ దాన్ని ఒక నక్సల్ పశ్చిమ బెంగాల్ ఎక్కడ జరిగే నక్సల్బరీ పోరాటాన్ని వీళ్ళ మీద రుద్ది వాళ్ళ పేరుతోటి వాళ్ళని అణిచేయడం అనేది జరిగింది. నిజంగా అక్కడ కూడా నాకు బాధ కలిగింది. ఒక విషయంలో నేను కూడా అనుభవించిన. నేను మొదటగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు మురిమడ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి అక్కడ ఉన్న ఒక భూస్వామి ఒక దొర ఎవడరా ఆయన కుర్చీ నుంచే లేస్తలేడు మమ్మల్ని మళ్ళీ వాళ్ళ పాలేరుతోటి పిలిపిస్తే ఎందుకని నేను రావాలి, నేను స్కూల్ అయినాక వస్తానని మళ్ళీ కలిసి బయటికి వెళ్తున్న క్రమంలో మళ్ళీ అక్కడ ఆయన నిలబడి ఉన్నాడుతో వాళ్ళు ఏంటి మీరు టీచర్లు పెద్దలను గౌరవించడం అనేది మీకు తెలియదా అని మిమ్మల్ని నన్ను క్వశ్చన్ వేస్తున్నారు. ఏమండి అలా మాట్లాడుతూ నేను పెద్దవాళ్ళని గౌరవించినప్పుడే కదా మేము చదువుకు ఒక సంస్కరణం ఉన్నట్టుగా నేను ఉన్నది అందుకొరకు మీ దగ్గర ఆగాను. ఆయనకు అనుకూలంగా లేదండి మేము వెళ్తూ ఉంటే మీరు అసలు క్లాసులో పోతే నేను వెళ్ళను ఎందుకంటే నా వృత్తికి నేను ధర్మం చేయాలి. నీ వృత్తిలో నీ వ్యవసాయం చత్తిరి పట్టుకున్నావు నువ్వు ఉన్నావు, నీ పాలేరు పెట్టుకున్నావు, వాళ్ళ వృత్తి జీవనాధారం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవరి జీవనాధారం వాళ్ళు, నేను ఎవరికి లేవాల్సిన అవసరం లేదు కదా అని అలా ఉపాధ్యాయులు ఇలా అంటే మీకు లేనట్టే అంటే అది నాలో జరిగింది. తర్వాత మా గ్రామాలలో ఆ ప్రాంతాల్లో కూడా అదే రకంగా ఇవన్నీ నాకు ఒక రకంగా బాధ కలిగించే నేను చదువుతూ కూడా ఇవాళ నేను ఈ ప్రాంతాల్లో మీరు అన్నారు ఇన్స్పైర్ ఎట్లా అయినరు అని ఇవన్నీ నన్ను ప్రేరేపించినాయి. ఎవరు మాట్లాడతారు? చదువుకున్న వాళ్ళు మాట్లాడకపోతే నీ సమాజము, నీ సామాజిక వర్గము, నీ ప్రాంతము, నీ హక్కులు, భారత రాజ్యం నీవు రిజర్వేషన్లో చదివినాం, ఆ చదివినందుకనే నా రిజర్వేషన్ సామాజిక వర్గం కొరకైనా మాట్లాడాలి కదా. ఆ కోణంలో నేను ఉన్నప్పుడు బాలగోపాల్ గారు, బుర్ర రాములు గారు వాళ్ళ యొక్క సూచనలు, ఈ వ్యవస్థ, ఈ రాజ్యము, ఈ ప్రజలపై ఉన్నటువంటి విధానాలన్నీ కూడా వాళ్ళు నాకు చెప్పడంతో నేను రాష్ట్ర బాధ్యతలు తీసుకొని మానవ హక్కుల కార్యకర్తగా అధ్యక్షులుగా హెచ్ఆర్ఎఫ్ బాలగోపాల్ నిర్మాణంలో ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుతం ఇన్ని కోణాలతో రావడంతో ఒక వంతైతే